కార్తీక్ శౌర్య దగ్గరికి వస్తూ ఏంటి శౌర్య రెడీ అయిపోయావా స్కూల్కి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే రెడీ అయిపోయాను మీకోసమే వెయిటింగ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప టైం అయిపోతుంది త్వరగా రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప సరే బావా వస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఏమని పిలిచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనసూయ కూడా ఏంటి బావా అని పిలిచినట్టుగా ఉన్నావే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను అలా పిలిచేసానా కంగారులో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ కూడాను ఏంటి అలా పిలిచావు దీప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే పిలిస్తే అందులో తప్పేముంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి ఎప్పుడు ఇలా పిలవలేదు కదా ఈసారి ఎందుకు నోరు అలా తడబడిపోయిందో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును కదా మరి అందులో తప్పేముంది నన్నే కదా బావా అని పిలిచింది అందులో తప్పుగా ఏమీ లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనసూయ మాత్రం ఈసారి కొత్తగా పిలిచింది కదా అందుకే అలా అడుగుతున్నా అని అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.